ప్రత్యేకమైనటువంటి మా మహిళా విభాగం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, మన పెద్దలందరూ కూడా మాట్లాడారు. మరి సమస్యలు అనేవి మీ అందరికీ తెలుసు, కానీ మన సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా మనం ఒక అడుగు వేయాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఇది ఒక తొలి అడుగు అనుకోవాలి. అలాగే మొట్టమొదటి శ్రీకారం కూడా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇది ప్రారంభంగా అవబోతా ఉంది. దీనిలో భాగంగానే నవంబర్ 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికుల సమస్యల మీద రాష్ట్ర సదస్సుని చీరాల్లో మన తామర్ల శ్రీకృష్ణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన వైకే గారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. మరి అక్కడ కూడా ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యమైనటువంటి మన చేనేతల సమస్యలు 13 సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన తెలంగాణ నుంచి కూడా కొంతమంది చేనేత నాయకులు వస్తూ ఉన్నారు. అలాగే చిరంజీవి గారు వస్తూ ఉన్నారు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు వస్తూ ఉన్నారు. అలాగే మేధావులు, ప్రొఫెసర్లు కలిసి వచ్చేటటువంటి ఇతర కులాల నుంచి కూడా ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున ఈ సమస్యకి హాజరవుతూ ఉండి మన చేనేతలకి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇందాక మేధావులు అందరూ కూడా మన పెద్దలు మాట్లాడారు. అయితే ఈరోజు బీసీల మీద దాడి జరుగుతూ ఉంది. ఎస్సీలకి చట్టం ఉంది, ఎస్టీలకి చట్టం ఉంది, మైనార్టీలకు వాళ్ళ కోటాల్లో వాళ్ళకి రక్షణ చట్టాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. నేటికి కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకోసం అంటే దానికేమీ డబ్బులు ఖర్చు అవ్వవు, దానికేమీ కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న తీర్మానం చేసి క్యాబినెట్ లో ఆమోదం చేస్తే బీసీల రక్షణ చట్టం అనేది అమలు చేయొచ్చు. కానీ ఈ రోజు బీసీల మీద ప్రభుత్వాలు చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఈ రోజు మన చేనేత కార్మికులనే చూసుకుంటే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా అడిగేస్తాం, అడుగుతాం తప్ప దాని మీద ప్రతిఘటన అనేది చేయం. ఘటనకి ప్రతిఘటన చేస్తేనే ఈ రోజు మన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ తీర్మానంలో మేము పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే మన చేనేత 18 కులాలకు సంబంధించినటువంటి ఎంతమంది అయితే జనాల్లో ప్రాతిపదికన ఉన్నారో అంతమందికి కూడా మనకి కులాల ప్రాతిపదికన చట్టసభల్లో మనకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అలాగే ప్రభుత్వంతో కూడా మనము ప్రతి క్షణం మనకు ఈ రోజు నుంచి మనకు యుద్ధంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మీరందరూ కూడా మీతో పాటు మహిళలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి, మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను కూడా ఈ జిల్లా చేనేత ఆడబిడ్డనే. నేను ఈ జిల్లా నుంచే నేను విజయవాడ వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగ రాష్ట్ర చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నాను. బీసీ సమస్యలు తీసుకొని అలాగే మహిళా సమస్యలు తీసుకొని పనిచేస్తాను.